యుద్ధ విమానాలు ఫైటర్ జెట్స్ అనుకోని సమయంలో ప్రమాదానికి గురైనప్పుడు ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటాం. దానికి సంబంధించి మన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ఆఫ్ ఫైటర్ ఎస్కేప్ సిస్టమ్, సూక్ష్మంగా చెప్పాలంటే పైలట్ ని సక్సెస్ఫుల్ గా బయట తీసుకొచ్చి రికవరీ చేయటం అనమాట. గాల్లో యుద్ధ విమానం ఎగురుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మిసైల్ అటాక్ చేసినప్పుడు ఏదైనా సరే పైలట్ ఎలా సురక్షితంగా ఉండాలి, అది నడిపే పైలట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ సీక్వెన్సింగ్ కానీ టైం కానీ చాలా ఇంపార్టెంట్. కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే గాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆ టైంలో ఆ పైలట్ పైనున్న ఏదైతే కప్పు ఉందో కెనోపీ అంటాం, కెనోపీని బ్రేక్ చేసుకుని బయటకు ఆ సీట్ ఎజెక్ట్ అయి రావాలి. ఇవన్నీ కూడా కొన్ని సెకండ్స్ జరిగిపోవాలి. దీనికి సంబంధించి రీసెంట్ గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. యుద్ధ విమానాల్లో ప్రమాదం జరిగినప్పుడు పైలట్ సురక్షితంగా బయటకు రావడానికి ఎస్కేప్ సిస్టమ్ అత్యవసర వ్యవస్థ ఒకదాన్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు అంటే మన వైమానిక దళ పైలట్స్ సురక్షితంగా బయటికి రావడానికి ఒక కీలకమైన పరీక్షను రీసెంట్ గా డిఆర్డిఓ చేసిందనమాట. ఇది కంట్రోల్ నియంత్రిత వేగంతో ఆర్టీఆర్ఎస్ రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీలో నిర్వహించారనమాట ఈ పరీక్షను. ఈ విజయంతో భారతదేశం ప్రపంచంలోనే ఇలా ఎజెక్షన్ సిస్టమ్ కావచ్చు, పైలట్ ఎస్కేప్ సిస్టమ్ కావచ్చు, దీనికి సంబంధించి సక్సెస్ఫుల్ కంట్రీస్లో అంటే కొద్ది కంట్రీస్లో మాత్రమే ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అలాంటి కంట్రీస్ చేరున భారతదేశం చేరింది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా వీళ్ళకి మాత్రమే యుద్ధ విమానాలు ప్రమాదానికి గురైనప్పుడు పైలట్ ఎస్కేప్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి సిస్టమే వచ్చిందనమాట. ఈ పరీక్షను చండీగఢ్లో, మనకు తెలుసు పంజాబ్, హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్లో ఉన్న టర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబ్లో TBRLలో రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్జ్ ఫెసిలిటీ కేంద్రంలో నిర్వహించారు. ఈ పరీక్ష అనేది ఏదైతే డిఆర్డిఓ పైలట్ ఎస్కేప్ సిస్టమ్ ఉందో అది 3 అంశాలుగా నిర్వహిస్తారనమాట. విమానం కప్పు పైకి లేవటం, పైలట్ బయటికి రావటం, పైలట్ సురక్షితంగా రికవరీ అయ్యే విధానం. అంటే ఒకసారి విమానం ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ రావచ్చు, లేదా మిస్సైల్ అటాక్ కావచ్చు, ఆ టైంలో పైలట్ ఇమీడియట్ గా ఎలా రికవరీ అవ్వాలి, పైలట్ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి పరీక్ష నిర్వహించారనమాట. ఈ పరీక్ష కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL మరియు డిఆర్డిఓ కలిసి ఈ పరీక్షని సంయుక్తంగా నిర్వహించారన్నమాట. ఇప్పటి వరకు మనం ఈ ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి మార్టిన్ బేకర్ బ్రిటిష్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం, లేదా అరుదుగా జ్వెజ్దా అని చెప్పి రష్యన్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. మనకి ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి చాలా ఇంపార్టెంట్. అది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK1A కావచ్చు, లేదా తేజస్ MK2 కావచ్చు, లేదా AMCA కావచ్చు, ఇలా చాలా ఫైటర్ జెట్స్ కి మనకి ఎస్కేప్ సిస్టమ్ అవసరం అనమాట. ఈ సీట్ ఎజెక్షన్ సిస్టమ్ పరీక్ష ఏదైతే ఉందో ఇది స్టాటిక్ టెస్ట్ కంటే కూడా డైనమిక్ ఎజెక్షన్ టెస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. ఇది ఎజెక్షన్ సీట్ యొక్క పనితీరు, కెనోపీ ఏదైతే కప్పు బాగు ఉందో దాన్ని వేరు చేసే సామర్థ్యం, ఈ సీక్వెన్సింగ్ అంటే కరెక్ట్గా, ఈ టైమింగ్ అంతా కరెక్ట్గా జరగడం అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితి అనమాట. దాన్ని సక్సెస్ఫుల్ గా మనం టెస్ట్ చేసి చూసాం. ఈ డైనమిక్ టెస్ట్ కోసం LCA యుద్ధ విమానం ముందు భాగాన్ని పోలిన డ్యూయెట్ స్లెడ్ వ్యవస్థను ఉపయోగించారనమాట.